హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ట్రేడర్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు బీటీఎస్టీ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్తాను. బీటీఎస్టీ అంటే మీకు తెలుసు కదా, బై టుడే సెల్ టుమారో. అంటే మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి రేపు 100% రేపు లేదంటే ఎల్లుండి కానీ సెల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా యుద్ధాలు కానీ ఇంకేదైనా బ్యాడ్ న్యూస్ అలాంటివి ఉంటే ఇది పనిచేయదు. నార్మల్ టైం అయితే 100% వర్క్ అవుతుంది. నేను సెబీ రిజిస్టర్డ్ కాదండి, కాకపోతే సజెషన్స్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, మే 12th రోజు నేను ఇచ్చాను కొన్ని ట్రేడ్స్ బీటీఎస్టీకి సంబంధించినవి. అవి మనం ఏ విధంగా తీసుకోవాలనేది నేను మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైనా ఈక్విటీ షేర్ మనం బై చేయాలి అనుకుంటే రేపు కానీ ఈరోజు బై చేసి రేపు మార్నింగ్, అంటే ఈరోజు మార్కెట్ ఎండ్ అయ్యే టైం అంటే 3:25కి ఎండ్ అవుతుంది, 3:30కి ఎండ్ అవుతుంది. రేపు మార్నింగ్ 9:20కి 9:15కి స్టార్ట్ అవుతుంది. 9:15కి వెంటనే సెల్ చేయాలి. లేదంటే 9:15 లేదంటే 9:30 ఎక్కువ ప్రాఫిట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తే 9:30 9:40 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఈ టెక్నాలజీ అంటే నేను చెప్పే ఇండికేటరు బీటీఎస్టీ ఇండికేటరు వాడి 100% సక్సెస్ అవుతారండి. ఇదివరకు నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలామంది చూశారు. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బీటీఎస్టీ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఏదైనా ఒక షేర్ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు టాప్ అంటే ఈరోజు 325 వరకు టాప్ 2% అబోవ్ ఉన్న షేర్స్ తీసుకోవాలండి. 2% అబోవ్ షేర్స్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నిఫ్టీ ఎన్ఎస్ఈ ఇండియా.comలో టాప్ అంటే 2% అబోవ్, ఈరోజు 2% అబోవ్ వచ్చిన మా షేర్స్ అనేది మనం తీసుకుంటామండి. చూడండి, ఇండిసెస్ వాచ్లోకి వెళ్ళండి. నిఫ్టీ 50లో ఈరోజు 2% అబోవ్ ఉన్నవి తీసుకోండి. 2% అబోవ్ అంటే ఇక్కడ చూడండి, ఈరోజు నిఫ్టీ 7.69, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్ ఇవన్నీ చాలా వచ్చాయండి. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 40 వరకు 2% అబోవ్నే వచ్చాయి. ఇవన్నీ 3.2 3.5 వచ్చాయి. వీటిలో మనం సెలెక్ట్ చేద్దాం ఏ షేర్ అనేది రేపు పెరుగుతుంది, 100% పెరుగుతుంది అనేది, రేపు పెరుగుతుంది అనేది మనం ఈరోజు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో చూడండి. ఇక్కడ మీరు చూసారు కదండి, ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ కాకుండా మనం హైకనాషి క్యాండిల్స్ తీసుకోవాలండి. హైకనాషి ప్యాటర్న్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇండికేటర్ ఏంటంటే ఎంఎఫ్ఐ అంటే మనీ ఫ్లో ఇండెక్స్. ఎంఎఫ్ఐ ఇండికేట్ తీసుకోవాలండి. ఇక్కడ చూసారు కదండి, మనీ ఫ్లో ఇండెక్స్ తీసుకోవాలండి. ఇక్కడ మనకు ఈరోజు అదాని ఈవెంట్ 7.73 ఇంక్రీజ్ అయింది. సో మనం అదాని ఈవెంట్ 7.73 ఇంక్రీజ్ అయింది కాబట్టి రేపు ఇంక్రీజ్ అవుతుందో లేదో అనేది చెక్ చేద్దాం. చూడండి, అదాని ఎంటర్ప్రైజెస్ చూడండి, ఇక్కడ ఇది 60% అబోవ్ ఉండాలండి. ఇక్కడ మనం దీన్ని సెట్టింగ్స్లో కూడా చెక్ చేద్దాం. ఇది రెడ్ మార్క్ పెట్టేద్దాం, రెడ్ కలర్ పెట్టేద్దాం. ఇక్కడ మనం సెట్టింగ్స్లో థిక్నెస్ కూడా పెంచేద్దాం. ఇలా థిక్నెస్ పెట్టేస్తే చూడండి, ఈ అదాని ఎంటర్ప్రైజెస్ అనేది 5 minutes టైం ఫ్రేమ్లో తీసుకోవాలి. హైకనాషిలో తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, హైకనాషిలో తీసుకొని చూడండి, ఇక్కడ లాస్ట్ 5 minutesలో ఏమైంది, 325 తర్వాత బెండ్ అయింది, డౌన్ అప్ వీక్ అంటే హెడ్ అనేది డౌన్ అయింది. సో ఇది రేపు పెరగకపోవచ్చు మేబీ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇన్ఫోసిస్ చూడండి, ఇక్కడ ఇన్ఫోసిస్ ఇచ్చారు కదండి, ఇక్కడ ఇన్ఫోసిస్ ఇచ్చారు. సో మన ఇన్ఫోసిస్ చెక్ చేద్దాం. సేమ్ ఇదే ప్యాటర్న్, 60% అబోవ్ ఉండాలి. చూడండి, ఇక్కడ
ఇన్ఫోసిస్ 56% ఉంది. మనకి 100% 60 అబోవ్నే ఉండాలి. 60 అబోవ్నే ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది రేపు పెరగకపోవచ్చు, మేబీ పెరగవచ్చు, మనకు తెలియదు. కానీ మన దృష్టిలో మాత్రం ఇదైతే పెరగదు. 100% కావాలి కాబట్టి చెప్పలేం. శ్రీరామ్ ఫైనాన్స్ చూడండి 7.16 పెరిగింది. సో మనం ఒకసారి శ్రీరామ్ ఫైనాన్స్ చెక్ చేద్దాం. శ్రీరామ్ ఫైనాన్స్ చూడండి, ఇది కూడా 43% ఉంది. సో ఇక్కడ మన ఈ 43 ఉంటే తీసుకోకూడదు. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ ట్రెంట్ చూద్దాం, చెక్ చేద్దాం. ట్రెంట్ ఇది May 12th రోజండి. మీరు కావాలంటే May 13th చెక్ చేయండి. నేను చెప్పేది మాత్రం 100% పెరుగుతుందా లేదో చూడండి. ఈ హెడ్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. విక్ ఈ హెడ్ అనేది హెడ్ డౌన్లో లేదు, అప్లోనే ఉంది. సో రేపు ట్రెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. రేపు మార్నింగ్ 9:15కి చూడండి, కావాలంటే ట్రెంట్ అనేది 100% హిట్ అవుతుంది. సో మినిమం 1 or 2% మాత్రం రావచ్చు. చూడండి ఇక్కడ హెడ్ అనేది పైకే ఉంది. సో ట్రెంట్ అనేది హిట్ అవుతుంది. కావాలంటే మీరు May 13th అంటే ట్యూస్డే రోజు చూసుకోండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ విప్రో చూద్దాం. ఇవన్నీ 2% ఎట్ ద రేట్ 325 టైంలో 3% 2% పెరిగినాయి మాత్రమే చెక్ చేయాలి. 2 బిలో ఉన్నవి మాత్రం చెక్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 45 ఉంది విప్రో. సో ఇక్కడ మనకి మనీ ఫ్లో ఇండెక్స్ అనేది 45 చూపిస్తే మనం తీసుకోకూడదు. సో మనీ ఫ్లో ఇండెక్స్ ఇక్కడ 45 ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు. అది పెరిగితే పెరగచ్చు, లేకుంటే లేదు. కానీ మన ఇండికేషన్లో మాత్రం రావట్లేదు. హెచ్సిఎల్ టెక్ చూద్దాం. మార్నింగ్ అంటే ఎలాగో న్యూస్ పాజిటివ్గా ఉంది కాబట్టి పెరగచ్చు, పెరిగితే మనం ఏం చెప్పలేమండి. ఇది కూడా మనీ ఫ్లో ఇండెక్స్ మనకు 54 చూపిస్తుంది కాబట్టి ఇది పెరిగితే పెరగచ్చు, లేకుంటే లేదు. ట్రెంట్ మాత్రం 100% పెరుగుతుంది. నెక్స్ట్ జియో ఫిన్ చూద్దాం. జియో ఫిన్ సర్వీసెస్ చూద్దామండి. ఇది 54% ఉంది. సో మనీ ఫ్లో ఇండెక్స్ 54 ఉంది కాబట్టి ఇది పెరిగితే పెరగచ్చు, లేదంటే లేదండి. టాటా స్టీల్ చూద్దాం. ఆల్రెడీ టాటా స్టీల్ చెక్ చేశాను నేను. టాటా స్టీల్ రేపు అయితే పాజిటివ్ అని లేదు, అంటే న్యూస్ బాగుంది. కానీ ఇక్కడ చూడండి టాటా స్టీల్ 75% ఉంది, కానీ హెడ్ అనేది డౌన్లో ఉంది. ఇక్కడ చూసారా అండి, హెడ్ డౌన్లో ఉంది. మనకేంటి హెడ్ అనేది ఇలా పైకి ఉండాలి. సో చెప్పలేమండి, నేనైతే ఓన్లీ ట్రెంట్ మాత్రమే ఇస్తున్నాను. నెక్స్ట్ జియోఫిన్, టాటా స్టీల్, టీసీఎస్ టెక్ఎం. టీసీఎస్ చెక్ చేద్దాం. ఇది చూడండి 64%. ఇది హెడ్ అనేది ఎలా ఉంది, అప్లో ఉంది. సో రేపు ట్రెంట్ టీసీఎస్ 100% పెరగచ్చు. నేను చెప్తున్నాను ట్రెంట్ టీసీఎస్ పెరుగుతుంది. మీకు కావాలంటే మళ్ళీ మీరు May 13th రోజు ట్రెంట్ టీసీఎస్ పెరుగుతుంది చూసుకోండి మీరే. నెక్స్ట్ టెక్ఎం ఇటర్నల్. టెక్ఎం చూద్దామండి. టెక్ మహేంద్ర చూడండి, ఇది డౌన్లో ఉంది, హెడ్ అనేది డౌన్లో ఉంది. సో 62% మాత్రం ఉంది, కాకపోతే ఏంటంటే హెడ్ డౌన్లో ఉంది కాబట్టి మనం తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇది 70% ఉంది. ఈ హెడ్ అనేది ఏంటి, పైకి చూపిస్తుంది, అప్ డౌన్ అంటే మనం తల వంచి లేదు, తల పైకెత్తుంది. సో ఇది 100% పెరుగుతుందండి. ఏమేం చెప్పాను, ట్రెంట్, ఇది ఇటర్నల్ పెరుగుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ చెక్ చేద్దాం. ఇది ఆల్రెడీ 26% ఉంది కాబట్టి ఇది పెరగదని నేను చెప్పలేను. పెరిగేవి మాత్రం 100% చెప్తాను. బజాజ్ ఆటో చూడండి, బజాజ్
బజాజ్ ఆటో ఇది చూడండి, విక్ పైకి ఉంది, హెడ్ పైకి ఉంది అండ్ 78% ఉంది. సో రేపు బజాజ్ ఆటో పెరుగుతుంది. కావాలంటే మీరు నోట్ చేసుకోండి. ఈరోజు మే 12th, మే 13th ఎలా ఉంటుందో చూసుకోండి. ఇలా మనం ప్రీవియస్లీ అన్నీ మనం చెక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ ఒకసారి చెక్ చేద్దాం. కావాలంటే మీరు ఓన్గా చెక్ చేసుకోండి. సెట్టింగ్స్ అనేది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి 56% ఉంది. సో మనం చెప్పలేమండి. నేను ఏమేమి చెప్పానో ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఇది చూడండి, అప్ ట్రెండే ఉంది, హెడ్ అనేది పైకే ఉంది. సో ఇది 100% పెరుగుతుంది. సో ఇది 100% పెరుగుతుంది. 74 ఉంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ రేపు పాజిటివ్గానే ఓపెన్ అవుతుంది. సో పాజిటివ్గా ఓపెన్ అయినప్పుడు మాత్రమే మీరు తీసుకొని బై చేయాలి. ఇక్కడ చూడండి, మీకు మొత్తం సెట్టింగ్స్ అన్నీ నేను చెప్తాను. ఇక్కడ మనము హైకనాషి ఇండికేటర్ తీసుకోవాలి, హైకనాషి క్యాండిల్ స్టిక్ తీసుకోవాలి. ఇండికేటర్ ఏంటంటే మనీ ఫ్లో ఇండెక్స్ తీసుకోవాలి. సో మనీ ఫ్లో ఇండెక్స్ తీసుకున్న తర్వాత ఇది లైన్ అనేది కొంచెం థిక్గా చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ప్లాట్ అనేది ఉంది కదా, ప్లాట్ రెడ్ పెట్టేసి థిక్నెస్ పెంచేసేయండి. థిక్నెస్ పెంచేస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది 74% ఉంది కాబట్టి ఇది 100% రేపు పెరగచ్చు. 74 ఉంది, మళ్ళీ ఇది హెడ్ అనేది పైకే చూపిస్తుంది, ఇలా పైకే చూపిస్తుంది కాబట్టి ఇది రేపు పెరగచ్చు. సో హైకనాషి మనీ ఫ్లో ఇండెక్స్ 60 అబవ్ ఉండి ఈ ట్రెండ్ అనేది ఇక్కడ డౌన్ ఉండొద్దు, ఈ విక్ అంటే తల వంచి ఉండొద్దు, తల పైకి ఎత్తి ఉండాలి. సో అలాంటివి మనం తీసుకుంటే ఈజీగా సెట్ అవ్వచ్చండి. కావాలంటే మనం ప్రీవియస్గా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదే ట్రేడ్ అంటే ఐసిఐసిఐ బ్యాంకే చూద్దామండి. ఐసిఐసిఐ బ్యాంక్ మే 10th చూద్దాం, మే 9th రోజు చూద్దాం ఎలా ఉందో. సో ఐసిఐసిఐ బ్యాంకు మే 9th రోజు ఇండికేట్ చూపించలేదు, 37 ఉంది. కానీ మన న్యూస్ ద్వారా పెరిగింది కాబట్టి మనం ఏం చెప్పలేమండి. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంకు రేపు పాజిటివ్ అనేది ఏం చెప్పలేదు. ఇక్కడ డౌన్ ఈ హెడ్ అనేది చూసారా, ఇంత డౌన్గా అయింది, మనం ఏం చెప్పలేమండి. ఇదిగోండి హెచ్డిఎఫ్సి బ్యాంకు లాస్ట్లో ఏమైంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు మే 9th రోజు 38% చూపిస్తుంది. సో ప్రీవియస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు చెప్పాను కదండి, కొన్ని టీసీఎస్, ట్రెంట్ ఇవన్నీ పాజిటివ్గానే ఓపెన్ అయ్యాయి. సో రేపు మే 13th రోజు నేను ఏ ట్రేడ్స్ చెప్పానో, షేర్స్ చెప్పానో అవన్నీ హిట్ అవుతాయి. రేపు మార్నింగ్ 9:15 నుంచి 9:30 లోపు అవుతాయి. ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం 1 or 2 డేస్లో హిట్ అవుతాయి. మినిమం మీకు 1.5 నుంచి 2.5 వరకు వస్తుంది. మీరు ఇక్కడ ఈక్విటీ షేర్లో తీసుకోవాల్సింది ఏంటంటే 4.24, 3.5 అబౌవ్ 2% ఉన్నది తీసుకుందాం. కావాలంటే ఇప్పుడు చూద్దాం, అల్ట్రాటెక్ సిమెంట్ చూద్దాం, చెక్ చేయండి. అల్ట్రాటెక్ సిమెంట్, అల్ట్రాటెక్ ఒకసారి సిమెంట్ చెక్ చేద్దాం. రేపు పెరగొచ్చా, పెరుగుతుందా లేదో చూద్దాం. అల్ట్రాటెక్ ఇక్కడ మనకు అల్ట్రాటెక్ సిమెంట్ ఈ 65 ఉంది, ఇది అప్ ట్రెండే చూపిస్తుంది. చూడగా హెడ్ అనేది అప్ ట్రెండే చూపిస్తుంది కాబట్టి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 9:15 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్ 9:15 నుంచి 9:30 లోపు 100% పెరుగుతుంది. డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా ఒకసారి చెక్ చేద్దాం. డాక్టర్ రెడ్డీస్ ఇది డౌన్ ట్రెండ్ ఉన్న 45 ఉంది కాబట్టి చెప్పలేమండి. కోల్ ఇండియా చెక్ చేద్దాం. కోల్ ఇండియా 56 ఉంది కాబట్టి మనం చెప్పలేమండి. మారుతి, హీరో మోటార్, పవర్ గ్రిడ్ చెక్ చేద్దాం. మారుతి,
మారుతి సుజుకి చూడండి, ఇది 83% చూపిస్తుంది. ఇది ఇంకా స్ట్రైట్ ఇలానే చూపిస్తుంది కాబట్టి రేపు 100% పెరుగుతుంది మారుతి. నెక్స్ట్ ఓఎన్జీసీ చెక్ చేద్దామండి. ఓఎన్జీసీ చెక్ చేద్దాం. నేను ఏమేమి చెప్పానో అవన్నీ మీరు నోట్ చేసుకోండి. 100% నేను చెప్పినట్టు అవుతుంది. ఇది 53 ఉంది కాబట్టి చెప్పలేమండి. బజాజ్ ఎల్టీ చూద్దామండి. ఎల్ఎన్టీ చూడండి 43 డౌనే చూపిస్తుంది, సో చెప్పలేమండి. మారుతి హీరో మోటో కార్పొరేషన్ చూడండి, ఇది పైగా చూపిస్తుంది. సో రేపు హీరో మోటార్ అనేది 100% పెరుగుతుంది. 95.52 ఉంది. ఇది 1 or 2 days పెరుగుతుంది, తర్వాత డౌన్ అవ్వచ్చండి. ఎందుకంటే ఇది 95 చూపిస్తుంది కాబట్టి. సో 100% ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇది ఇక్కడ డోజీ సింబల్ వచ్చింది, ఇక్కడ డోజీ వచ్చింది, తర్వాత గ్రీన్ వచ్చింది, ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందండి. ఇక్కడ కూడా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇది ఎంట్రీ క్యాండిల్. ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, చూడండి ఇక్కడ ఈ క్యాండిల్లో లో చూడండి, ఈ క్యాండిల్లో లో ఎంత ఉందండి, 3961 ఉంది. ఈ క్యాండిల్లో లో 3961 ఉంది. లాస్ట్ ఫైనల్లో ఎంత ఉందండి చూడండి, హై 3999 ఉంది. ఇక్కడ ఈ డోజీ క్యాండిల్ వచ్చినాక ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే ఇది కన్ఫర్మేషన్ అనుకోండి. నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ అవ్వాలి. నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ ఎంత అండి, 3961. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, దీంట్లో మనం ఎగ్జిట్ అయినా 3994, అంటే 3961 నుంచి 3991, అంటే 33 రూపీస్ వచ్చాయి. ఒక 10 షేర్లు కొన్నా మీకు 330 ప్రాఫిట్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.